అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నరేంద్రుడు తన తండ్రి ద్వారా ఎన్నో రకములైన వంటలను వండడం నేర్చుకున్నాడు. కొన్ని వంటలు చాలా రుచిగా చేయడం అలవాటు చేసుకున్నాడు. ఏదైనా ఒక పనిని పూనుకున్నప్పుడు అది పూర్తయ్యేదాకా నరేన్ విశ్రమించేవాడు కాదు. అతడు సాహసానికి మారుపేరు. ఎంతో నేర్పుతో పనులను పూర్తి చేస్తాడు. ఒకనాడు నరేంద్రుడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఒక అందమైన సంపెంగ వృక్షం ఉండేది. ఆ వృక్షాన్ని ఎక్కి తలక్రిందులుగా వేలాడి నవ్వుకుంటూ ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఆడుకునేవారు. వీరందరూ ఇలా చెట్టుకు వేలాడుతుంటే ఎక్కడ పడిపోతారో అని ఆ ఇంటి ముసలితాత భయపడేవాడు. ఒకరోజు ఆ ముసలితాత పిలిచి, బాబు నరేన్, ఆ చెట్టును ఎక్కకు, దాని మీద భూతం ఉంటుంది. అది రాత్రి సమయంలో అయితే చాలా బాగా కనపడుతుంది. ఆ చెట్టు మీదికి నీ వెక్కితే అది నిన్ను మృంగేస్తుంది అని ఆ ముసలి తాత నరేన్ను భయపెట్టాడు. ఆ మాటలు నరేన్ వినయంగా విన్నాడు. తాత అటు వెళ్ళాడో లేదో మరలా ఆ చెట్టుని ఎక్కాడు. తన స్నేహితులందరూ, నరేన్, ఇప్పుడే తాత చెప్పాడు ఆ చెట్టు మీద దయ్యం ఉందని, పద వెళ్ళిపోదాం అని అన్నారు. అప్పుడు నరేంద్రుడు గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు, అయ్యో, అది కట్టుకథ మాత్రమే. ఒకవేళ ఆ భూతం ఉంటే నన్ను ఎప్పుడో గొంతు నులిమి తినివేయాలి కదా. అసలు ఇక్కడ భూతం లేదు, దయ్యం లేదు. రండి ఆడుకుందాం. అప్పటి నుంచి నరేంద్రునిపై వారికి నమ్మకం పెరిగింది. నరేంద్రుడి స్నేహితుడి తండ్రికి నరేంద్రుడంటే అమితమైన అభిమానం. నరేన్ ఎన్నో ఘనకార్యాలు చేస్తాడని ఆయన విశ్వాసం. ఒక స్నేహితుని తండ్రి, నువ్వు ఎప్పుడూ చెట్టుకు వ్రేలాడుతూ ఆడుకుంటావా? ఇక చదువు చదవడం ఏమీ లేదా అని అడిగాడు. లేదండి, నేను చదువుకుంటాను, ఆడుకుంటాను. అయితే సరి, లేవు, నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు అన్నాడు. నరేన్ ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. నరేన్, మీ నాన్న న్యాయవాది, ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటాడు కదా, నీకు ఇంట్లో పాఠాలను ఎవరు వివరిస్తారు అని అడిగాడు. నాకు మా అమ్మ పాఠాలను వివరిస్తుంది అని అన్నాడు. నాయనా, నీవు ఎన్నో ఘనకార్యాలు చేస్తావు, నీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని వెళ్ళిపోయాడు. ఆ కాలంలో ఎక్కువ కుల పట్టింపులు ఉండేవి. నరేన్కు కుల పట్టింపులు అస్సలు నచ్చేవి కాదు. విశ్వనాథ్ దత్తా ఒక ప్రముఖ న్యాయవాది కావడంతో విశ్వనాథుడి ఇంటికి చాలామంది వ్యాజ్యం కోసం వచ్చేవారు. అప్పుడు ఒక్కొక్క కులం వారికి వేరే వేరే హుక్కాలు ఏర్పాటు చేసేవాడు. అప్పుడు నరేన్ ఎందుకు ఇలా వేరే వేరేవి అమర్చి పెట్టారు అని తండ్రిని అడిగాడు. ఈ కులాలకు సంబంధించిన విషయాలు నరేంద్రుడికి ఎంత మాత్రమును అంతు చిక్కేది కాదు. ఒక కులానికి చెందిన వారి యొక్క హుక్కాతో వేరొక కులం వారు పొగ త్రాగితే ఏమవుతుంది? ఇంటి పైకప్పు ఏమన్నా కూలిపోతుందా? మన ప్రాణాలు ఏమన్నా పోతాయా? అసలు ఏమవుతుంది? వీటికై సమాధానాల కోసం నరేన్ మిక్కిలి తపన పడ్డాడు. ఒకరోజు తానే ఒకసారి ప్రత్యక్షంగా ప్రయత్నించి చూడాలని భావించి ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్ళి ఒక్కొక్క హుక్కాతో పొగ త్రాగి చూశారు. ఏమీ జరగలేదు. అప్పుడు నరేన్ తండ్రి అక్కడికి వచ్చాడు. నరేన్, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడుగగా, కుల నియమాలు అతిక్రమించాను, కానీ నాకు ఏమీ జరగలేదు అని అన్నాడు. నరేన్ తండ్రి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ దత్తాకు కక్షిదారుడైన ఒక మహమ్మదీయుడిని నరేన్ ప్రేమగా వరుసతో మామా అని పిలిచేవాడు. ఆయన తెచ్చిన భక్ష్యాలను ఇష్టంగా తినేవాడు. అందరూ నరేంద్రుడిని చూసి ఆశ్చర్యపోయేవారు. అతడి తండ్రి మాత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. కష్టాలలో ఉండేవారికి సహాయం చేయడం అంటే నరేన్కు చాలా ఇష్టము. ఆపదలలో చిక్కుకొన్నట్టి వారిని తన ప్రాణాలకు తెగించి కాపాడేవాడు. ఒకనాడు నరేన్ అతని బంధువుల పిల్లవాడు
ఇద్దరూ కలిసి తిరునాళ్లకు వెళ్ళారు. అక్కడ వారిద్దరూ బొమ్మలు కొనుక్కొని వస్తుండగా నరేన్తో వచ్చిన ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు. అప్పుడు నరేన్ వెనక్కి తిరిగి చూశాడు. ఒక గుర్రపు బండి దూసుకొని వస్తోంది. ఆ పిల్లవాడు గుర్రపు కాళ్ళ క్రింద నలిగిపోతున్నాడు. అది చూసిన నరేంద్రుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పిల్లవాడిని లాగి తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఆ తిరునాళ్లలో ఉండేవారు ఆశ్చర్యపోయారు. నరేన్ సాహసానికి మెచ్చుకున్నారు. అప్పటి నుండి నరేంద్రుడిని అందరూ ధైర్యశాలిగా గుర్తించి మెచ్చుకున్నారు. ఈ సంగతిని తెలుసుకున్న భువనేశ్వరీదేవి నరేన్ని గుండెలకు హత్తుకొని అతడిని ప్రశంసించి ఆశీర్వదించింది. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.